హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్‌లో 3 ట్రేడ్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఓకే. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసి కూడా మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది అయిపోయింది. ఫస్ట్ ట్రేడ్ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్రేడ్ నేను ప్రొవైడ్ చేసింది 9:29 AM. సెకండ్ ట్రేడ్ నేను ఇమీడియట్‌గా ప్రొవైడ్ చేసింది టైం చూడండి మీరు 10:15 AM. ఇమీడియట్ హాఫ్ అన్ అవర్ రేంజ్‌లో నేను 2 ట్రేడ్స్ అనేవి ప్రొవైడ్ చేశాను ఆన్ indirect breakout level and indirect breakdown level and direct breakdown level with order block points. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇవాళ మార్కెట్ లో మనకి ఏం జరిగింది, నిన్నటి అనాలిసిస్ వీడియోలో నేను ఏం చెప్పాను, మార్కెట్ గనక గ్యాప్ అప్ అవుతే ఇమీడియట్ గా ఫాలో అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్ చెప్పాను. సెకండ్ పాయింట్ ఏం చెప్పాను, మార్కెట్ గ్యాప్ అప్ అయ్యిందే అనుకోండి, మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ అయి దాని క్లోజింగ్ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేసిన బయింగ్, అంటిల్ దాట్ మీరు బయ్యింగ్ గురించి ఆలోచించకండి అనే ఈ మాట కూడా చెప్పాను నేను. కరెక్టేనా? ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్లోజ్ కాగానే నేను ఏం చేశాను, గ్రీన్ క్యాండిల్ రిజెక్షన్ పాయింట్, ఇక్కడ రిజెక్షన్ కనిపించిందా, ఈ రిజెక్షన్ పాయింట్ దగ్గర ఇమీడియట్ గా పుట్ సైడ్ ట్రేడ్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. ఓకే. 9 టైం ఎంత, టైం చూడండి, ఇది 9:30 9:29 ఇమీడియట్ గా ప్రొవైడ్ చేశాను నేను. ఎందుకు ప్రొవైడ్ చేశాను, బికాస్ మార్కెట్ లో రిజెక్షన్ అనేది జరిగితే ఇమీడియట్ గా మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. దాంతో అది ఏం చేసింది, మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్ గా బయ్యర్ ట్రాప్ చేయడానికి మీదికి వెళ్ళింది. సో నాకు బయ్యర్ ట్రాప్ కూడా తెలిసింది. దాని తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మార్కెట్ ఇన్ డిసిజన్ క్యాండిల్ కూడా ఫామ్ చేసింది. మన సీజన్ 1-2 పీడిఎఫ్ లో ఫస్ట్ పీడిఎఫ్ లో నేను ఆల్రెడీ ఇన్ డిసిజన్ క్యాండిల్స్ గురించి మాట్లాడాను. ఇక్కడ మీరు ఒకసారి దీని మీద చూడండి. ఓకే. ఇక్కడ మీరు చూడండి, ఇఫ్ మార్కెట్ ఆన్ బయ్యింగ్ సైడ్ ఇట్ ఇండికేట్ సెల్లింగ్, అంటే ఇన్ డిసిజన్ క్యాండిల్ అనేది ఇమీడియట్ గా ఇలా ఫామ్ చేస్తే మనకు సెల్లింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ క్యాండిలే మనకు ఇక్కడ ఫామ్ అయిందండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ ఇంకో ఇండిసిజన్ క్యాండిల్ అయింది, అది ఫస్ట్ రెడ్ క్యాండిల్ రిజెక్షన్ తో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సింపుల్ గా ఇక్కడ చూడండి, ఈ రెడ్ క్యాండిల్ మనకి ఇక్కడ దొరికిందా, ఇఫ్ మార్కెట్ ఆన్ బయింగ్ సైడ్ ఇట్ ఇండికేట్ సెల్లింగ్. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రెడ్ క్యాండిల్ ఫస్ట్ క్లోజింగ్ వచ్చేసి ఏంటి, మన ఫస్ట్ పీడిఎఫ్ లోనే ఉంది ఇది మొత్తం. ఓకే. ఫస్ట్ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ అవుతే, ఫస్ట్ 15 మినిట్స్ ఇంట్రాడే క్యాండిల్ చార్ట్ లో ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్లోజ్ అవుతే ఆ క్లోజింగ్ పాయింట్ అనేది ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్. సో ఆ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది బ్రేక్ చేస్తే అది డైరెక్ట్ బ్రేక్అవుట్. సో ఇక్కడ ఎక్కడైనా ఫస్ట్ క్యాండిల్ పాయింట్ బ్రేక్ చేసిందా, చేయలేదు. అండ్ ఇక్కడ గ్రీన్ అయినా కానివ్వండి, రెడ్ అయినా కానివ్వండి, రెండిట్లో ఏదైనా రిజెక్షన్ రీటెస్ట్ జరిగితే మనకు సెల్లింగ్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఎ బ్రేక్ డౌన్ అని చెప్పాను. ఇలా ఇక్కడ క్యాండిల్ క్లోజ్ కాగానే నేను సెకండ్ ట్రేడ్ అనేది కూడా ఇమీడియట్ గా ప్రొవైడ్ చేశాను. దట్స్ వై ఫస్ట్ ట్రేడ్ చూసుకున్న ఆల్ టార్గెట్స్ అచీవ్, సెకండ్ ట్రేడ్ చూసుకున్న మనకు ఆల్ టార్గెట్స్ అచీవ్ అనేవి ఇక్కడ అయిపోయాయి. థర్డ్ ట్రేడ్ సెన్సెక్స్ లో ఇచ్చాను నేను. ఓకే. బట్ ఇవాళ నేను సెన్సెక్స్ లో మీకు అనాలిసిస్ ఇవ్వాలని అనుకోవట్లేదు, బికాస్ నాకు ఇవాళ సెన్సెక్స్ నచ్చలేదండి, నచ్చలేదు. చెప్తాను ఎందుకు నచ్చలేదు సెన్సెక్స్. ఓకే. సో మీకు అర్థమైనట్టుంది ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్స్ ఎందుకు ఇచ్చాను, ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు అయింది. ఇప్పుడు సెన్సెక్స్ గురించి మాట్లాడదాం. సెన్సెక్స్ ఏం జరిగింది, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అయితే జరగలేదు మార్కెట్ లో, సెన్సెక్స్ లో. ఓకేనా? ఆర్డర్ బ్లాక్ మార్కెట్ లో జరగలేదు, కానీ మార్కెట్ లో ఒక డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఫామ్ చేసింది. సో నేనేం చేశాను, డైరెక్ట్ బ్రేక్అవుట్ ఫామ్ చేసింది కదా, పక్కన చూసే ఇండైరెక్ట్స్ చాలా ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళైనా రిజెక్ట్ కావచ్చు, ఇమీడియట్ రిజెక్షన్ అనేది జరగదు అన్నట్టు నేను దాన్ని వాచ్ చేశాను. వాచ్ చేసిన తర్వాత నేను థర్డ్ ట్రేడ్ అయితే మనకు ప్రాఫిట్ బుకింగ్ అయ్యింది, బట్ ఆల్ టార్గెట్స్ అనేవి అచీవ్ కాలేదు. ఎందుకు కాలేదు, సింగిల్ క్యాండిల్ మూవ్మెంట్ ఇచ్చి, ఆ సింగిల్ క్యాండిల్ మూవ్మెంట్ లో ఎలా ఇమీడియట్ గా మూవ్మెంట్ ఇచ్చింది అంటే మనకు ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయింది, సెకండ్ టార్గెట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టార్గెట్ లో ట్రైలింగ్ ఇచ్చేసింది. బట్ ఇక్కడ వచ్చిన పాయింట్స్ కి
మనకు ప్రాఫిట్ మినిమం 40 పాయింట్స్ రావాలి. అంత ఇమీడియట్ గా మూవ్‌మెంట్ వచ్చేసింది కాబట్టి మనకు పాయింట్స్ అనేవి ఇక్కడ క్యాప్చర్ కాలేదండి. ఓకేనా? సో ఇప్పుడు మనము రేపు ట్యూస్‌డే అనాలిసిస్ చూద్దాం. ఇవాళకి అయితే మన ఫస్ట్ సీజన్ పీడీఎఫ్‌లో ఏమేమి ఉన్నాయో అన్ని జరిగాయి. అన్ని మీకు చూపించాను. ప్రాపర్ గా దాన్ని బేస్ చేసి ట్రేడ్స్ అనేవి మన పర్సనల్ గ్రూప్ లో ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు రేపు ట్యూస్‌డే మార్కెట్ లో ఎలా మార్కెట్ నడుస్తుందో ఏంటిదో మనం చూద్దాం. ఓకే, రేపు వచ్చేసి నిఫ్టీలో ఓన్లీ సింగిల్ లెవెల్, బ్యాంక్ నిఫ్టీలో సింగిల్ లెవెల్, సెన్సెక్స్ లో నేను అనాలిసిస్ ఇవ్వాలి అనుకోవట్లేదు. ఓకే, రేపు అవాయిడ్ చేయండి సెన్సెక్స్ ని. నాకెందుకో నా సిక్స్త్ సెన్స్ సెవెంత్ సెన్స్ అంటుంది సెన్సెక్స్ ఇప్పుడు వద్దు, ఈ వారం వద్దు అన్నట్టు నాకు మనసు అంటుంది. ఓకేనా, నేను ఓన్లీ ఇవాళ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలోనే అనాలిసిస్ ఇస్తాను. సో నిఫ్టీలో వచ్చేసి ఒకటే లెవెల్, అది మొన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను. ఆ లెవెల్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అండ్ ఇండిసిజన్ క్యాండిల్ వల్ల రివర్స్ ఇక్కడ కూడా మనకు డైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది దొరికింది. సో రేపు కనుక మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి, సింపుల్ గా గ్యాప్ డౌన్ అయితే లేకపోతే అయ్యి ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ తీసుకోవాలి ఇమీడియట్ గా. ఇక్కడ ఇలా రీటెస్ట్ రివర్సల్ అనేది జరిగితేనే మార్కెట్ లో మనకు బయ్యింగ్ అనేది సెల్లింగ్ అనేది కన్ఫర్మ్. అలా కాకుండా మార్కెట్ బయ్యింగ్ వెళ్ళాలి అన్నా, మన నిఫ్టీ బయ్యింగ్ వెళ్ళాలి అన్నా ఈ పాయింట్ అనేది లెవెల్ బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేయాలి? సింపుల్ గా ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. ఇక్కడ ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి దానికి రీటెస్ట్ ప్లస్ రివర్సల్ అనేది ఇవ్వాలి. అలా ఇస్తేనే మనకు మార్కెట్ లో బయింగ్ అనేది జరుగుతుంది, లేకపోతే బయింగ్ అనేది జరగదు. అలా కాకుండా ఇన్ బిట్వీన్ ఎక్కడైనా మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్ అవాయిడ్ చేయాలి. ఇది నా సజెషన్. ఓకేనా? సో ఇది వచ్చేసి నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మేజర్ లెవెల్ అని చెప్పాను కదా మీకు, మేజర్ లెవెల్ అని చెప్పాను కదా. మేజర్ లెవెల్ వచ్చేసి 26,166 అనేది మేజర్ పాయింట్. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ మన నిఫ్టీ బ్యాంక్ చూసుకుందాం. నిఫ్టీ బ్యాంక్ లో కూడా వచ్చేసి ఒకటే పాయింట్ ఉందండి, రెగ్యులర్ గా నేను దాని గురించే మాట్లాడుతున్నాను. ఆ పాయింట్ వచ్చేసి 59,596 ఈ ఒక్క పాయింట్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఇంకా మార్కెట్ హెవీగా సెల్లింగ్ లో వెళ్ళిపోతుంది, ఇంకా చాలా ఫాల్ అయిపోతుంది. ఓకేనా? సో రేపు కనుక ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్ ని అవాయిడ్ చేయండి. ఇంప్రాపర్ గా పడొచ్చు, ప్రాపర్ గా బయ్యింగ్ చూపించి బయ్యర్ ని ట్రాప్ చేసి ఇమీడియట్ గా సెల్లింగ్ అనేది తీసుకోవచ్చు. మీరు కొత్త ట్రేడర్ అయితే మార్కెట్ అవాయిడ్ చేయాలి ఇఫ్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే. ఓకే, నేనైతే ట్రేడ్స్ ప్రొవైడ్ చేస్తాను. అలా కాకుండా రేపు మార్నింగ్ ఈ లెవెల్ 59,862 ఇది ఒక్కటే లెవెల్. ఎందుకు ఈ ఒక్క లెవెల్ అంటే, బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయ్యి మళ్ళీ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ అనేది జరుగుతుంది. ఇలా జరగొద్దు అంటే ఇలా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేయాలి. గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేస్తే ట్రేడ్ చేద్దాం, రిజెక్ట్ అవుతే ట్రేడ్ చేద్దాం. ఈ లెవెల్ దగ్గరకు వెళ్తే వెయిట్ చేద్దాం, బట్ ఇమీడియట్ మధ్యలో ట్రేడ్ లేదు. అది లెవెల్ ఇన్ బిట్వీన్ 59,862 టు 59,396. చిన్న చిన్న స్కాల్పింగ్స్ చేయొచ్చు, బట్ ఇమీడియట్ మార్కెట్ అనేది ఇంత పెద్ద మూవ్మెంట్ ఇవ్వదు, ఇంత పెద్ద ఫాల్ ఇవ్వదు. కాబట్టి చూసుకుంటూ మనం ట్రేడ్ చేయాలి అండి. ఇది నా అనాలిసిస్ ఫర్ టుమారో 2nd డిసెంబర్. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.